AudioJungle. ప్రోగ్రామ్ మనకి సిటీలో మీరు 10 అంబులెన్స్ని అరేంజ్ చేశారు. ఆ అంబులెన్స్లు వేరే వేరే ప్లేసుల్లో అంటే ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయో ఆ ప్లేస్లో ఏర్పాటు చేయబడినాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన గోల్డెన్ అవర్, ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక మనిషిని హాస్పిటల్లో కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీలో ట్రీట్ చేయడం కానీ అదే స్పాట్లో ట్రీట్, ఈ మధ్య కాలంలో దాన్ని గోల్డెన్ అవర్ అంటారు మెడికల్ టర్మ్స్లో. ఆ గోల్డెన్ అవర్ని ఎంత తగ్గించగలిగితే మనిషి అంత బతకడానికి అవకాశం ఉంది. అందువల్ల అది 12 నుంచి 15 నిమిషాల్లో సిటీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ అంబులెన్సెస్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఒక ఇంపార్టెంట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే, ఆ నెంబర్ చెప్పండి ఒకసారి చెప్తారు, 9104108. ఈ నెంబరు మీరందరూ నోట్ చేసుకుంటే
ఫోన్ చేస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇంట్లో హార్ట్ అటాక్ వస్తుందేమో అని డౌట్ వచ్చినప్పుడు కానీ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా 12 నుంచి 15 నిమిషాల్లో వచ్చి మీకు అటెండ్ అయ్యి తీసుకుని వెళ్తారు. చాలామంది ఈ గోల్డెన్ అవర్లో హాస్పిటల్ రీచ్ అవ్వలేక మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఒక అంబులెన్స్లో చేరిన వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో నైపుణ్యం గలవారు చేస్తారు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళగానే వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి మాట్లాడి ఈ పేషెంట్కి ఇలా ఉంది ఏం చేయమంటారు అని అడిగి అక్కడి నుంచి బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగా చాలామంది ప్రపంచంలో మన దేశంలో ఇలాగ యాక్సిడెంట్లో చనిపోతున్న ఎమర్జెన్సీ అటెండెన్స్ లేక చనిపోతున్న సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఇది అందరూ నోట్ చేసుకుని మన హైదరాబాద్ నగరంలో అది జరగకుండా తక్కువ సమయంలో హాస్పిటల్ చేరేలాగా ఈ ఫెసిలిటీ పెట్టారు కనుక ఈ నెంబర్ ఉపయోగించుకొని ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవాలి. అవేర్నెస్ లేకపోవడాన్ని నేను విచారిస్తున్నది ఏంటంటే వెనకాల అంబులెన్స్ మనకి ఆ అంబులెన్స్ సౌండ్ వస్తున్నప్పుడు ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడు అన్న మన సెన్స్ ఉండాలి. అంటే మనం కొంచెం తప్పుకుంటే ఒక్క నిమిషం అతనికి చోటిస్తే ఒక అతను బ్రతికే అవకాశం ఉంది. ఈ హాస్పిటల్కి చేరడంలో మనం చోటివ్వక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఆ పాపం మనకే. అందువల్ల ప్రతి వాళ్ళు తన వెనకాలన్న అంబులెన్స్కి ఒక ప్రాణం కొట్టుకులాడుతుంది అన్న గుర్తుపెట్టుకుని చోటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. A very good morning. I, Deepthi Naidu, MC for the day, take privilege in welcoming the dignitaries, our chief guest for the day, Bangaru, our guest of honor, the prestigious launch of the groundbreaking initiative that promises to redefine the emergency medical response in our community. An ambitious program designed to ensure swift, efficient, and life-saving care whilst emergencies. STAR represents a dedication to setting a new standard in emergency medical services, ensuring that every individual in our community receives the highest level of. Sets STAR apart from conventional emergency services is its unwavering commitment to excellence in every facet of its operation. A fleet of 10 advanced cardiac life support ambulances, each equipped with state-of-the-art GPS technology, manned by qualified empathetic drivers, availability of passionate emergency department doctors round the clock, whose endeavor lies only in saving lives no matter what. Key locations like Narsingi, Mani, Gaulidargi, Madhapur and Patanchir. This strategic positioning ensures that no matter where an emergency strikes within our community, help is never far away. One of the standout features of STAR Trauma and Accident Response is its remarkable turnaround time of just 12 minutes. This means that from the moment an emergency call is received, our teams are mobilized swiftly, arriving at the scene within minutes to administer critical care and because this is a Hyderabad city, and this message has to go really everywhere. I prefer to shift speaking తెలుగులో మాట్లాడడానికి ఆనందపడుతున్నాను. ఎందుకంటే మనమందరం ఎందుకు ఇక్కడ కలిసామో ఆ మెసేజ్ పబ్లిక్కి వెళ్ళడానికి తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. సభకు అంటే ఎంత ముఖ్యమైన సభ నేను కాసేపులో చెప్తాను. ఇటువంటి సభకి నన్ను పిలిచినందుకు స్టార్ యాజమాన్యానికి
ప్రత్యేక ప్రెస్ వారి ముఖ్యమైన ఇదేమిటంటే ఇక్కడ మేము చెప్పేది ప్రజల శ్రేయస్సు కోసం వీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వాళ్ళ మనసుల్లోకి తీసుకెళ్ళడానికి మీరే మాకు ముఖ్యమైన పరికరం కనుక మీరు ముఖ్యంగా మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము దీనికి టీవీస్లో ప్రత్యేకమైన స్పేస్ ఇచ్చి దీన్ని తీసుకెళ్ళమని చెప్పి ఎందుకంటే ఇది ఒక వ్యాపార సంస్థకి సంబంధించిన దానికన్నా పబ్లిక్కి ఈ విషయంలో అవేర్నెస్ ఎక్కువ ఉంటే మంచిది అని నేను ఈ విషయం చెప్తున్నాను. మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం, రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, అంబులెన్స్లు తీసుకుని వస్తూ ఉంటాయి, హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటాయి. ఏంటంటే గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది. జనరల్గా ఈ గోల్డెన్ పీరియడ్ అనేది ఒక గంట ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి తిరిగి అతనికి యాక్చువల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడానికి ఉన్న మధ్య టైం. ఈ మధ్య టైం జనరల్గా హాస్పిటల్కి చేరే లోపల ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే యాక్సిడెంట్ అయిన చోటు నుండి అతన్ని తీసుకురావడంలో కానీ, అతనికి ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడంలో కానీ, అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చి తిరిగి ట్రీట్మెంట్ ఒక 10 నిమిషాల్లోనే స్టార్ట్ అయిపోవడానికి కానీ, వీటన్నిటికీ ఆ గోల్డెన్ పీరియడ్ని కాపాడుకోవడానికి మనకి ఇదివరకు ఎక్కువ వసతులు లేవు. అంటే అంబులెన్సులు లేవు, పారామెడికల్, ఇటువంటి అనేకమైన వీటి వల్ల ఆ పేషెంట్ లాట్ ఆఫ్ ది టైమ్స్ బ్రతికి రావడం లేదు. సో ఆ యాక్సిడెంట్ అయిన చోటకి వీరు ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్లు ఈ మన హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ లోపల ఏర్పాటు చేసిన ఈ చైన్ ఆఫ్ అంబులెన్సెస్ ద్వారా ఆ ఫోన్ నెంబర్కి, ఇక్కడ ముఖ్యంగా అందరూ నోట్ చేసుకోవాల్సింది ఆ ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే 12 నుంచి 15 నిమిషాల లోపల ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్కి అక్కడ చేరడానికి అవకాశం కలగజేస్తున్నారు మన స్టార్ హాస్పిటల్ వారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో వాళ్ళు ఒక నెట్వర్క్ కింద ఆలోచించి ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగే చోట్ల వాటిని స్టాటిస్టిక్స్ ప్రకారం వాటిని తీసుకుని ఆ చోటుకి ఎంత క్విక్గా చేరగలం అనేది. సో 12 నుంచి 15 నిమిషాల లోపల అక్కడికి చేరేటట్టుగా చూసుకొని, ఆ చేరడమే కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏంటంటే పారామెడికల్ వస్తారు తీసుకెళ్తమే కాకుండా ట్రీట్మెంట్ అక్కడ నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఇవాళ టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిన తర్వాత డాక్టర్ని అక్కడి నుంచి ఇన్స్టెంట్గా కాంటాక్ట్ చేస్తే ఇతను ఇలా ఉన్నాడు, ఏం చేయాలి అంటే ఫలానా చేసి ఫలానాలాగా తీసుకురండి అని చెప్పడానికి అవకాశం ఉంది ఇవాళ. అందుకని ఇటువంటి చిన్న నాకు తెలిసిన ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చోటు నుంచి సరిగ్గా తీసుకురాలేనందువల్ల, మెడ వెనక్కి పడిపోయినందువల్ల ఆ అమ్మాయి ఊపిరి తీసుకోలేకపోయింది. మిగతా దెబ్బలన్నీ పెద్ద దెబ్బలు కాదు, అమ్మాయి బ్రతికుండేది. యాక్చువల్గా ఒక ప్లాస్టిక్ దగ్గర పెడతారు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్, కాలు, అమ్మాయి బ్రతికుండేది. అలాగా చిన్న జాగ్రత్తలు లేకపోవడం వల్ల చనిపోతూ ఉంటారు. అటువంటి అన్నీ అడ్రస్ చేసి ఈ హాస్పిటల్ వాళ్ళు బ్రతికించడానికి ఆ గోల్డెన్ అవర్ని తక్కువ చేసి అవర్లో ఎవరో చనిపోకుండా చూసి తీసుకురావడానికి ఇవన్నీ చేస్తున్నారు. కనుక పబ్లిక్ ఈ నంబర్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా మీరు తీసుకురాగలిగినా లేకపోయినా వెంటనే ఫోన్ చేయగలిగితే సరిపోతుంది. వెంటనే 12 to 15 minutes లోపల ఈ అంబులెన్సెస్ అటెండ్ అయ్యి నియరెస్ట్ హాస్పిటల్ తీసుకొస్తాయి. కనుక మీరు గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అంతా నేను టెక్నికల్గా చెప్పకుండా క్రోడీకరించి నేను వివరించాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం అంబులెన్స్ వెనకాల వస్తూ ఉంటే మన డ్రైవర్స్ కొంతమంది నల్లము
కొంచెం రిలక్టెంట్గా జరగడానికి చూస్తాం. ఇన్స్టెంట్గా మన బండిని పక్కన పెట్టాలన్న ఒక సెన్స్ ఉండదు. అది తప్పనిసరిగా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాణం అంటే 5 నిమిషాలు ఆలస్యంగా చెప్తే సరిపోవచ్చు. ఆ 5 నిమిషాల్లో 1 నిమిషం మనం కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. కనుక అది దృష్టిలో పెట్టుకుని మన కారును లేకపోతే మొన్న నేను వెళ్తూ మా డ్రైవర్ వెనకాల సౌండ్ వస్తుంది, పక్కన పెట్టుకుని ఏంటి అన్నాను. లేదు సార్, అది పోలీస్ అన్నాడు. అది నేను రియర్ వ్యూ మిర్రర్లో చూసి అతను పోలీస్ అనుకుని అతనికి అలర్ట్లేదు. ఏంట్రా మా వాడు పక్కన పెట్టడం నాకు చిరాకు వచ్చి గట్టిగా అరిచాను. సో అట్లాగా మీరు మీ డ్రైవర్లు వినకపోయినా, మీరు మీ డ్రైవర్ని గదరించినా, మీరు నడుపుతుంటే మీరైనా దయచేసి అంబులెన్స్కి చోటిస్తే ఒక ప్రాణం బ్రతుకుతుంది. మీ చిన్న నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయే అవకాశం మన వెనకాలే ఉంటుంది. అది గ్రహించి తప్పనిసరిగా అది కూడా తీసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుసుకుంటాను. This is a cause that's very personal to me. And to address exactly this, I'll tell you my story. I started on this journey about 13 years ago. And it was during my first year of my training, while I was in Apollo Hospital in Bangalore. A friend of mine met with an accident. I was on shift that day. She went to the closest hospital, and it turns out her own cousin brother was working in that hospital in Uttar Pradesh. He wasn't aware that she was there. They unfortunately were fairly full. All their ventilated beds were occupied. So this ambulance that had her was turned away, and they said, "We don't have any beds, go to the next hospital." And that's when she came to the hospital I was working in. By the time she reached us, she had already died. And this was 15 minutes after the incident happened. Initially, we thought, okay, this wasn't why she died. She had multiple injuries possible. When they did the autopsy, and they tried to find out what really happened, they realized then that her injuries weren't actually that bad. She had lost consciousness. All she needed was someone to take care of her. Ladies and gentlemen, this is not an isolated story. This is what's happening every single day. And 12 years down the line, it still continues to happen right now. Nothing much has really changed. And that is tragic. 9071 104 108. I'm going to repeat that again. 9071 104 108. Call this number whenever you're dealing with any emergencies, be it an accident, be it trauma, be it a heart attack, be it a stroke, any emergency under the sun. Call this number and expertise will be in your hands within 2 to 5 seconds, and that is my promise. And save it as star emergency. Nagaram. Thank you, ladies and gentlemen. ముఖ్యంగా పాత్రికేయులకి ఇందాక అరవింద్ గారు చెప్పినట్టుగా మాకు అవసరమైన వాళ్ళకి మధ్య మాధ్యమం మీరు మీ ద్వారా ఇటువంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ వెళ్ళినట్లయితే వాళ్ళ అట్మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్లో వాళ్ళకి సహాయపడే వాళ్ళు అవుతారు. దాని ద్వారా ఈధర్ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళు కానీ హార్ట్ అటాక్ వాళ్ళు కానీ త్వరగా చికిత్స అందుకునే అవకాశం కల్పించగలుగుతాం. సొసైటీ మంచి కోసం మనం ప్రయత్నం చేద్దాం.
డిపార్ట్మెంట్ డాక్టర్ రాహుల్ సొసైటీలో చూస్తున్న వాళ్ళు ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఐ థాట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రపోజల్. మిగతా అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నా కానీ కొన్ని యూనిక్ ఫీచర్స్ వీళ్ళు డిస్క్రైబ్ చేసేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది. ఇమ్మీడియట్గా ఇది ఇంప్లిమెంట్ చేద్దాం ఉన్నాను. మిస్టర్ అరవింద్ గారు చాలా దగ్గర స్నేహితులు, కాకపోతే ఆయన బిజీ షెడ్యూల్లో కూడా రిక్వెస్ట్ చేస్తే ఈ కాజ్ చాలా ఆయనకు దగ్గరగా అనిపించింది మనసుకి. వల్ల ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇప్పుడు అందరూ అరవింద్ గారు కానీ మన రాహుల్ కానీ అందరూ ట్రామా అండ్ యాక్సిడెంట్ నెట్వర్క్ అని చెప్పారు. నేను దానికి కొంచెం యాడ్ కూడా చేస్తాను. నేను హార్ట్ డాక్టర్, నాకు తెలుసు హార్ట్ అంటే ఎంత ఇంపార్టెంట్. ఇందాక అరవింద్ గారు గోల్డెన్ అవర్ గురించి చెప్పారు. షార్టెస్ట్ టైంలో అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి రాగలిగితే నాట్ ఓన్లీ డెత్ ఒక ప్రాబ్లం అయితే, సఫర్ అయ్యి డ్యామేజ్ అయిన హార్ట్తో బతకడం వాళ్ళకి వాళ్ళ భారమైన విషయం. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా వితిన్ 1 అవర్లో వస్తే వాళ్ళకి ఆ క్లాట్ బస్టర్స్ అని ఇచ్చి మళ్ళీ పెరాలసిస్ లేకుండా. ఇవాళ ఒక లేడీని చూశాను 4 ఏళ్ల క్రితం, పెరాలసిస్ వచ్చి హార్ట్ ప్రాబ్లంతో ఇప్పుడు ఈ చెయ్యి అసలు లేదు, కాలు కుంటుకుంటా వచ్చింది. సో ఆవిడ కనుక అటువంటి వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రాగలిగితే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ ఎమర్జెన్సీ నెట్వర్క్ అనేది ఓన్లీ యాక్సిడెంట్కి ట్రామాకి కాకుండా అదైతే ఇమ్మీడియట్గా చేయాలి. అది కాకుండా ఇటువంటి ఎమర్జెన్సీ ముఖ్యమైన అవయవాలు బ్రెయిన్ ఒకటి, హార్ట్ ఒకటి ఇమీడియట్గా కనుక రాగలిగితే వాళ్ళకి సత్వరం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బాగు చేసే అవకాశం అనేది ఉంటుంది. మా నెట్వర్క్లో వచ్చే అడ్వాంటేజెస్ ఆల్రెడీ చెప్పున్నారు. ఒకటి, ఎక్కడైతే క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో పోలీసు వాళ్ళతో మాట్లాడి ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువ అవడానికి పాలైతే రెసిడెన్షియల్ కాన్సన్ట్రేషన్స్ ఉన్న ఏరియాస్లో ప్రస్తుతం పిక్ చేసాము. ఈ నెట్వర్క్ బేస్డ్ ఆన్ ఒక నెక్స్ట్ 6 monthsలో ఉండే ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకొక 15-20 అంబులెన్స్ లాగానే యాడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎఫెక్టివ్నెస్. దాన్ని వాడుకోవడానికి ఈ నెంబర్ని మీరు పాపులర్ చేసి, వెదర్ మీకు తెలిసిన వాళ్ళ కాదా, మీరు ఆ యాక్సిడెంట్ టైంలో అక్కడ పాస్ అవుతున్నారా లేకపోతే యాక్సిడెంట్లో ఉన్నారా అని కాకుండా ఈ నెంబర్ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఫోన్ చేస్తే ఒకటి అంబులెన్స్ వెళ్తుంది, రెండోది దానిలో ఉండే బాగా ట్రైన్ అయిన మెడికల్ పర్సన్ ఇమీడియట్గా అసెస్ చేసి ఒక less than 1 minute ఇక్కడ ఎమర్జెన్సీ సెంటర్లో ఉండే డాక్టర్తో మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పి ఏమి ఇమీడియట్గా హెల్ప్ చేయాలనేది చేసుకున్నట్లయితే చాలామందికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. కొంతమందికి క్లాట్ బస్టర్స్ అంబులెన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. Lot to be improved in our country. Western world, things have changed a lot. That's why after accident or major emergencies, very few people die. Some of them, not only Bhushan said, many people who come late or they don't get right treatment in the first golden hour, they become cripples. They become a big burden for themselves and family. This is a major burden on the society. I think this initiative by the Star Hospital, especially Rahul and his colleagues who are very well with this. And now I'm also playing an important role, some role in here. We are actually, I invested in one company called TAN Emergency Network. We are also working with Rahul. We are also building some AI-driven application for just-in-time. These emergency technicians can be in touch with the doctors, and also they have AI-driven algorithms with them to do right things. This is all in the process, but I'm sure in next few months provide some of these things to Dr. Rahul is helping to build that, and our technologists are working on that. I'm just telling Rahul what your
working with our team. So that will actually changes last mile and the remote care, all those things. We bring all these things together with the new technologies. The emergency care and patients can come in a good shape to the hospital and they get the best